టైం 6:15 అయితే అవ్వింది. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మన విజయనగరం బస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈరోజు డేట్ May 28. ఇది సిచ్యువేషన్ May 28కి. ఈ వీడియో మీకు రేపు ఎల్లుండి అయితే వస్తుంది, 13 అయితే వస్తుంది. ఇప్పుడు దాకా ఎండలు కాసేమో వర్షాలలో తడిస్తే ఇంకంతే సంగతి. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు మొత్తం 80 కిలోమీటర్లు. 80 కిలోమీటర్లకి 85 రూపాయలు. ఈ జర్నీ చేయడానికి చాలాసార్లు ట్రై చేసి లాస్ట్కి ఈరోజు అయితే అవుతుంది 4 times. లాస్ట్గా ఈ జర్నీ చేద్దాం అనుకుని బస్సెస్ ఖాళీ లేవని నర్సీపట్నం వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు బస్సులో సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అంతా. సమ్మర్లో ఇలాంటి వ్యూ ఎర్లీ మార్నింగే మామూలుగా ఉండదు అనమాట. సద్భవరం 17 కిలోమీటర్లు అంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే నేషనల్ హైవే 16 పక్కకు అయితే వచ్చాము. ప్రొజ్జన్నకొండ ప్రాచీన బౌద్ధ రామము. అలా వెళ్ళలేదు ప్రొజ్జన్నకొండకి. నేషనల్ హైవే 16లో చాలా వరకు మనం జర్నీస్ కవర్ చేసాము. ఏలూరులో మొదలు పెట్టుకుని రాజమండ్రి నుంచి తుని వరకు కవర్ చేసాము. తుని నుంచి అనకాపల్లి ఒక పార్ట్ అయితే మిస్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అనకాపల్లి స్టార్ట్ చేసాం కదా, అనకాపల్లి నుంచి పెందుర్తి వరకు నేషనల్ హైవే 16లో జర్నీ చేస్తాం. పెందుర్తి దగ్గర లోపలికి అయితే వెళ్తాము. పెందుర్తి దగ్గర నుంచి అనంతపురం దాకా జస్ట్ చిన్న పార్ట్ మిస్ చేసాము. మళ్ళీ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కవర్ చేసాము. మన జర్నీలో ఎక్కువ కవర్ చేసిన హైవే నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 516, నేషనల్ హైవే 215. పెద్ద పెద్ద బిల్డింగ్లు క్వార్టర్స్ టైప్ ఉన్నాయి ఇవన్నీ. ఇది ఏ ఊరో బోర్డు అన్నది కనిపించలేదు. చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇచ్చే నుంచి ఎవరన్నా చూస్తే ఇది ఏ ఊరో కామెంట్ అయితే చేయండి. రేబక్క సెంటర్. కాపు శెట్టివారిపాలెం. ఇటు సైడ్ అంతా వ్యూ ఎలా ఉంది, అటు సైడ్ కూడా సేమ్ కొండలు ఉన్నాయి అంతే. ఫ్రంట్ టోల్ గేట్ కూడా ఉంది, కానీ మనం టోల్ గేట్ నుంచి అయితే వెళ్ళము. టోల్ గేట్ అటు సైడ్ ఉంది, మనం సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాము. దేవీపురం. కోళ్ళు ఫాము. కోళ్ళు ఫామ్స్, ఇవన్నీ కోళ్ళు ఫామ్సే. ముందుకెళ్ళి కొద్ది క్లైమేట్ ఇంకా మారుతూ ఉంది. గాలి భీమవరం. ఈ గాలి భీమవరంలో కోల్ ఫామ్స్ ఎక్కువగా ఉంది. అటు సైడ్ చాలా ఉన్నాయి కోల్ ఫామ్స్. ఇది సర్వీస్ రోడ్డు. ఆ పక్కన ఉన్నది నేషనల్ హైవే 16. జాగరవారిపాలెం. సగం కొండని చెక్కేసి ఇల్లులు కట్టారన్నమాట. అసకపల్లి. ఇక్కడ ఉన్నాయి కదా ఇల్లులు, సేమ్ ఇలాంటివి చిన్న చిన్నవి అన్నమాట. సింగిల్ బెడ్రూమ్, ఎవరు లేరు, డోర్లు కూడా లేవు ఇంట్లోకి. సబ్బవరం ఫైర్ స్టేషన్.
సబ్బవరం జంక్షన్. పెద్ద నాయుడుపాలెం. పిన్నగాడి మనం ఉన్న ఊరు. పెందుర్తికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. అటు సైడ్ ఉంది రైల్వే స్టేషను. ట్రైన్ కూడా వెళ్తుంది. ట్రైన్ పెందుర్తి రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టున్నారు. ఏడవుతున్నా సరే పెద్ద జనం అయితే ఎవరు లేరు, బయట ఖాళీగానే ఉన్నాయి రోడ్లన్నీ. 4 రోడ్ల జంక్షన్ మాట ఇది. బ్యాక్ ఒకటి ఉంది, మనం వచ్చింది అటు సైడు. పెందుర్తి బస్ స్టాప్. ఒక నేషనల్ హైవే కింద నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. పెందుర్తిలో మనం స్ట్రైట్ వెళ్ళిపోయామనుకో అరకు వ్యాలీ అయితే వెళ్తాము. విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వెళ్ళాలంటే ఇదే రోడ్డు. సరిపల్లి ఈ ఊరు. పెందుర్తి మండలం, సరిపల్లి, విశాఖ జిల్లా. ఈ జర్నీలో 3 జిల్లాలు అనకాపల్లి, విశాఖ అండ్ విజయనగరం. 80 కిలోమీటర్లలో 3 జిల్లాలు. చెరువులో చేపలు పడుతున్నారు, వాటర్ లేదు కదా. పెందుర్తి దగ్గర డైవర్షన్ తీసుకున్న దగ్గర నుంచి మనం వెళ్తున్న రోడ్డు నేషనల్ హైవే 516B మాట అండ్ స్టేట్ హైవే 39. చాలా ఊర్లు వెళ్తున్నాయి కానీ వాటికి బోర్డులు అలాంటివి ఏం లేవు. వైజాగ్ వాటర్ వరల్డ్ పెందుర్తి దాటిన తర్వాత ఉంది వాటర్ వరల్డ్. రైల్వే ట్రాక్ పక్కనే ఉంది, మన పక్కనే. కొత్త వలస. కొత్త వలస రైల్వే స్టేషన్లో గూడ్స్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. కొత్త వలస జంక్షన్. ఇదే కొత్త వలస రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. విశాఖపట్నం నుంచి ఈ టైంకి ఒక బస్సు అయితే ఉంటుంది, అరకు వ్యాలీ వెళ్ళే బస్సు. విశాఖపట్నంలో 6కి స్టార్ట్ అవుతుందిలా ఉంది, 6:20కో. కొత్త వలసలో ఒక డైవర్షన్ స్ట్రైట్ అరకు వ్యాలీ. మనం డైవర్షన్ అయితే తీసుకున్నాం విజయనగరం సైడ్. రైల్వే స్టేషన్ ఒక దగ్గర ఉంది, ఊరంతా ఒక దగ్గర అయితే ఉంది. చెట్లు మాత్రం ఎన్ని సంవత్సరాల క్రితమే అవి, అందులో సగం కూడా ఉండదు మన వయసు. పెంకుల బట్టీలు ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్డు స్టేట్ హైవే 134. బలిఘట్టం గ్రామ సచివాలయం. మన పక్కన ఉన్న ఊర్లు, మనం ఉంటున్న ఊర్ల పెళ్ళితో చాలా ఊర్లు అయితే ఉన్నాయి. మన ఒక్క ఊరే ఉందనుకుంటాం మనం. కొత్త సూరంపాలెం.
కంకటపల్లి. పెట్రోల్ బంకులు చాలా ఉన్నాయి కానీ ఈ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునే జనం అయితే అక్కడ లేరు. కింద కనబడుతున్న ఊరికి బస్ స్టాప్ చిన్నరావుపల్లి. భీమాలి గ్రామం. మామిడి తండ్రి ఎక్కువ అమ్ముతున్నారు ఈ భీమాలి ఊర్లో. అటు సైడ్ ఎక్కువ షాపులు ఉన్నాయి, అవి కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మామిడి తండ్రి తయారు చేసే ప్లేసెస్. ఆలమండ. గ్రామ సచివాలయం ఆలమండ. సంత చెరువు ఏరియా. లొట్లపల్లి మనం ఇప్పుడు చూసిన ఊరు. భీమసింగి అనే ఏరియాలో ఉన్నాము. బ్యాక్కి వెళ్ళిపోతే కొత్త వలస, జామి అనే ఊర్లు తగులుతాయి. చాలా డైవర్షన్స్ తీసుకుని అయితే వచ్చాము ఇక్కడికి. గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అయితే కనబడతాయి, ఇక్కడ చాలా తక్కువ, 1-2 కనబడతాయి. తాటి చెట్లు ఎక్కువ కనబడతాయి. రైల్వే ట్రాక్ క్రాసింగ్. కానీ చూపు మేర మొత్తం అంతా గ్రీన్ కలర్లోనే ఉంది, ఎక్కడ ఇల్లు అలాంటివి ఏం లేవు. కుమారం. కోరుకొండ బస్ స్టాప్ అంట. విజయానందపురం. విజయనగరం స్ట్రైట్, రాయపూరు లెఫ్ట్, విశాఖపట్నం రైట్. ఇలా రాయపూర్. ఇలా వెళ్ళిపోతే రాయపూర్, సాలూరు సైడ్ అయితే వెళ్తామంట. మన విజయనగరం. ఇలా వెళ్ళిపోతే రైల్వే స్టేషన్కి వెళ్తామంట. పైడితల్లి అమ్మవారి దేవస్థానం విజయనగరం ఆర్చ్ మీద ఉంది పేరు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఫుల్గా బస్సులతో బిజీగా ఉంది.